ఇప్పుడంటే కొత్తగా బిల్డర్లు అందరూ ఫోన్ చేస్తారు, సార్ స్క్వేర్ ఫీట్కు 35 రూపాయలు అల్లు ఇవ్వండి. మరి ఇవ్వండి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. సార్ రైతులు అంటున్నారు కరెంట్ వస్తలేదు సార్, మరి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలన్నారు కదా. 24 గంటలు ఇస్తే ఏం మార్పు వస్తుంది సార్? కొనుగోలు కేంద్రాలు పెట్టలేరు సార్, మరి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలన్నారు కదా. కొనుగోలు కేంద్రాలు మరి మళ్ళీ 7,670 249 పెడితే ఏముంటుంది దాంట్లో సార్? మరి ధన సేకరణ ఎత్తలేరు సార్. వాళ్ళు ధన సేకరణ చేస్తారు, అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు నోట్స్ మీదికి. ఎట్లనా మరి? బడేబాయ్ అన్నాడు కదా ఆదిలాబాద్లో, అప్పటి నుంచి చోటేబాయ్ అంతా పని చేసిరు. మాట్లాడు, బడేబాయ్ మాషా అల్లా, చోటేబాయ్ సుబానల్లా, చోటేబాయిలు అంతా పని చేసిరు. వీళ్ళకేమైనా వాటా పోయిందా? ఈ 1450 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం చెమట దేశంలోని కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి ఈ ప్రాంతం నుంచి డబుల్ ట్యాక్సీ కింద రేవంత్ రెడ్డి ట్యాక్స్, రాహుల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు పోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ జాతీయ పార్టీకి కూడా కొద్దిగా పంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది.